హాయ్ అండి అందరికీ. మనం ఈ మధ్య కాలంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా చేస్తున్నాం. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అని చెప్పి. ఈ మధ్యలో కొంతమంది ఎట్లా అంటే లింక్ పంపిస్తున్నారు డైరెక్ట్‌గా అమౌంట్ ఇంత అని చెప్పి వేరే వేరే యాప్స్ నుంచి లింక్ పంపించి పేమెంట్ చేయమని చెప్తా ఉంటారు మనకి. అంటే నెంబర్ కొట్టి లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని పంపిస్తున్నారు యూపీఐ లింకు. దాన్ని బట్టి పేమెంట్ చేస్తూ ఉంటాం మనం. కానీ అక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినప్పుడు ఆటో పే అని కొన్నిసార్లు వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆటో పే అని ఉంటుంది. ఆటో పే అంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఆ టైం పీరియడ్ వరకల్లా ఒక టైం ఉంటే ఆ టైం లోపల ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అది ఎందుకు కట్ అయినా మనకి తెలియదు. అంటే మనం ఇలాంటివి చూసుకోం, ఆటో పే ఉందా ఇలాంటివి చూసుకోం, డైరెక్ట్ పేమెంట్ చేస్తాం. అది ఎప్పుడో ఒకసారి మిస్ అయ్యి మన అకౌంట్కి కట్ అయితే అది ఎక్కడ ఏందని చూసుకోలేము, అంత ఇబ్బంది జరుగుతుంది. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని ఉంటుంది. మ్యాట్రిమోనీ కానీ షాదీ అట్లాంటి వాటికి కొన్ని చాలా యాప్స్కు సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు మనం పే చేసినప్పుడు అంటే 300 400 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అని ఉంటుంది. అది మనం పే చేసినప్పుడు అక్కడ ఆటో పే అని ఉంటుంది. ఆ యాప్లోనే ఆటో పే అని ఉంటుంది. ఆ లింక్ మనం అంటే ఆ లింక్ నుంచి మనం పే చేసినప్పుడు ఆ యాప్ నుంచి మనం అమౌంట్ కనుక పే చేసినప్పుడు ఫోన్పేలో కూడా డైరెక్ట్గా చూపిస్తుంది ఆటో పే అని చూపిస్తుంది. అది మనం చూడం, పేమెంట్ అయితే చేస్తాం. అది దాని పీరియడ్ అయిపోయే లోపు అంటే 2 మంత్స్ 3 మంత్స్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోగానే ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతూ ఉంటుంది. అలాంటి వాటికి మనం చెక్ పెట్టడానికి ఏం చేయాలంటే మీరు ఏ యాప్ అయితే యూజ్ చేసినారో ఆ యాప్లో అక్కడ అమౌంట్ అంటే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్లో ఉంటుంది, లేదంటే పేమెంట్ అనే ఆప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆటో పే అనేది డిలీట్ చేయండి ఒకటి. రెండోది లేకుండా మీరు ఏదైతే పేమెంట్ చేశారో అక్కడ ఆ అకౌంట్ని డిలీట్ చేయండి. ఇదంతా కాదు మాకు దొరకదు అనుకుంటే మీరు ఏ యాప్ నుంచి అయితే పే చేశారో అంటే ఫోన్పే, గూగుల్ పే ఏ యాప్ నుంచి అయితే పే చేశారో ఆ యాప్లో నుండి మీరు ఆటో పే అనేది మీరు ఏ అంటే యాప్స్కి అయితే పేమెంట్ చేశారో ఆ యాప్స్ అన్ని డిలీట్ చేయొచ్చు. అది నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాన్ని పూర్తిగా చూడండి. ఒకవేళ ఇన్ కేసు మీరు ఎప్పుడైనా సరే గతంలో ఎప్పుడైనా చేసినటువంటి ఆటో పేమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవన్నింటిని డిలీట్ చేయండి మీరు. అప్పుడు మీకు ఇంకా ఆటోమేటిక్ పే కాదు, మీ అకౌంట్ నుంచి డబ్బులు పొరపాటున కూడా వెళ్ళవు. కాబట్టి ఇప్పటి నుంచే మనం పేమెంట్ చేసేటప్పుడే అది ఆటో పేనా లేకపోతే ఏం కనిపిస్తుంది అక్కడ చదువుకొని ఆటో పే ఉంటే చేయకండి, అవసరం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో అది ఎట్లా అని దీని కంటిన్యూస్గా వీడియో చేస్తున్నాను. ఆ వీడియో నుంచి మీరు చూసి ఆ ప్రాసెస్ మీకు ఏమైనా ఉంటే అందులో నుంచి డిలీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఫైనల్గా వీడియోకి అయితే వచ్చేసాం. ఆటో పే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఇది పైన ఆటో పే రిక్వెస్ట్ ఉంది కదా, ఇది ఆటో పే. డైరెక్ట్గా మనకు అమౌంట్ దీని పీరియడ్ అయిపోయేలోపు అంటే ఆ సబ్స్క్రిప్షన్ టైం పీరియడ్ అయిపోయేలోపు ఇది మనకు పేమెంట్ మళ్ళీ రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి దానికి మనం చెక్ పెట్టాలంటే మీరు ఏ యాప్ నుంచి అయితే పేమెంట్ చేశారో ఆ యాప్లోకి వెళ్ళండి. ఫస్ట్ నేను ఇది పేమెంట్ ఫోన్పే నుంచి పే చేశాను. నేను ఫోన్పేకి వెళ్తున్నాను. ఇది నా యొక్క ఫోన్పే ఇంటర్ఫేసు. ఫోన్పే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ పైనే మనకు ప్రొఫైల్ గుర్తు కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ గుర్తు క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆటో పే అని ఉంది. పేమెంట్ మేనేజ్మెంట్ దాంట్లో ఆటో పే అని ఉంది. ఆటో పేని క్లిక్ చేస్తే మీరు మనకు తెలియకుండా ఎప్పుడైనా సరే ఆటో పేమెంట్ చేసినవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నేను 3 చేశాను ఆటో పేమెంట్. అవి 3 మంత్స్కి ఒకసారి అంటే ఆ టైం పీరియడ్ లోపు రెన్యువల్ అవుతాయి. అది నాకు తెలియకుండానే రెన్యువల్ అవుతాయి. అకౌంట్లో డబ్బులు ఉంటే కట్ అవుతూనే ఉంటాయి. అయితే ఇందులో చూసుకోవచ్చు మనం ఎప్పుడెప్పుడు ఇది అమౌంట్ కట్ అయింది, ఎన్నిసార్లు కట్ అయిందని ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. నాకేమన్నదంటే ఇప్పుడు నేను అమెజాన్ పే అమెజాన్ పే నేను ఆటో పే పెట్టాను మొన్న. కానీ దాని కింద ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ ఉంది. అంటే నేను డిలీట్ చేసుకున్నాను. అంటే మళ్ళీ ఆటో పేమెంట్ కాకుండా నేను దీంట్లోనే డిలీట్ చేశాను. ఆ డిలీట్ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది. అమౌంట్ అప్ టు 199 అంటే నేను 199 రీఛార్జ్ చేశాను దానికి 2 మంత్స్కో 3 మంత్స్కో. ఇక్కడ నేను ఆల్రెడీ డిలీట్ చేశాను కాబట్టి నాకు డిలీట్ అనే ఆప్షన్ చూపించట్లేదు. ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని. అంటే ఆల్రెడీ నేను డిలీట్ చేశాను. మీరు డిలీట్ చేయాలంటే కనుక
ఇక్కడ లాస్ట్లో కాంటాక్ట్ కస్టమర్ సపోర్ట్ ఉంది, దానికంటే మీద ఆటోపే డిలీట్ అని ఉంటుంది. ఆటోపే డిలీట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అక్కడ చూపిస్తుంది. చూపించి మీ ఫోన్పే పాస్వర్డ్ అడుగుతుంది. అంటే లాస్ట్ మనం ఎప్పుడైనా అమౌంట్ కొట్టడానికి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, ఆ అమౌంట్ అడుగుతుంది. అది ఎట్లా చూపిస్తుంది అంటే, అది ఏ రకంగా చూపిస్తుంది అంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇగో ఈ రకంగా చూపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ మనం అమౌంట్ పే చేసినట్టు చూపిస్తుంది. ఓకే, ఇట్లా చూపిస్తుంది. కానీ ఇక్కడ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఎంటర్ చేయండి అది కాదు, అంటే డిలీట్ చేస్తున్నామని. ఇక్కడ అమౌంట్ కట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. అమౌంట్ అయితే కట్ అవ్వదు. నాకైతే కట్ అవ్వలేదు. నేను మళ్ళీ ఇంత అమౌంట్ ఉంది కదా మళ్ళీ పే చేయాలా ఏంది అని అనుకున్నాను, కానీ నాకైతే కట్ అవ్వలేదు. ఒకవేళ మీరు కనుక అంటే మీకు కూడా ఒక డౌట్ ఉంటే, కట్ అవుతుందని డౌట్ ఉంటే, మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ అక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకో స్క్రీన్ మళ్ళీ ఈ రకంగా వచ్చేస్తుంది. సేమ్ యాస్టిస్ ఇప్పుడైతే ఎలా కనిపిస్తుందో అలా వచ్చేస్తుంది. ఈ అన్నింటినీ డిలీట్ చేయండి. ఒక్కొక్క దాన్ని ఇలా కొట్టేసి, ఫస్ట్ ఇలా కొట్టేసి దాని తర్వాత సెకండ్ వన్ డిలీట్ చేయండి, థర్డ్ వన్ డిలీట్ చేయండి. ఇంకేదైనా ఉంటే ఆడిని డిలీట్ చేయండి. మీరు అవసరమైతే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో కనిపించదు అన్నమాట. జస్ట్ నేను మీకు చూపించడానికి కోసం అలా ఉంచుకున్నాను. ఇది మనకు ఫోన్పేలో ప్రాసెస్ అండి. సేమ్ యాస్టిస్, అర్థమైంది కదా ఫోన్పేలో ప్రాసెస్. అక్కడ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేయమన్నప్పుడు కూడా ఆటోపే అని ఉంటే కొంచెం ఆలోచించి చేయండి. అర్థమైందా? తర్వాత ఒకవేళ చేసినా కూడా మీరు ఏమంటే డిలీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండో ఆప్షన్ ఫోన్పే కాకుండా నేను పేటిఎంలో కూడా చూపిస్తాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.